బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలు కాబోతుందా అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు అవును అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాబోయే మరో 48 గంటల్లో యుద్ధం జరగవచ్చు అనేలాగా భారత్ తరపు నుంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం మరింత పెరిగింది. రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే యుద్ధానికి సిద్ధమే అనే సంకేతాలు పంపుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. శత్రు దాడి జరిగితే పౌరులను రక్షించడానికి సమర్థవంతంగా ఎలా రెస్పాండ్ అవ్వాలి, ప్రతిదాడి ఎలా చేయాలి అనే విధానాలు అమల్లో ఉన్నాయని నిర్ధారించుకోవడం కోసమే ఈ కార్యక్రమాలు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. మొత్తం సాధారణ ప్రజలు కానీ స్టూడెంట్స్ కానీ మిగతా అందరికి కూడా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన అనేది ఉండాలి అనేది కూడా ఆ ఉద్దేశంతోనే ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని కూడా తెలియజేశారు. మరోవైపు ఎయిర్ స్ట్రైక్ సైరన్ అలాగే స్వీయ రక్షణపై ప్రజలకు ఒక అవగాహన అనేది ఉండాలి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పలు సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన హోంశాఖ కానీ ఇటు ప్రభుత్వాలు కానీ దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు త్రివిధ దళాధిపతులతో అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఫర్దర్ గా ఒకవేళ ఇంపాక్ట్ ఏమైనా ఎదురైతే అంటే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించాలి. మొత్తం స్వీయ రక్షణ ఎలా అంటే వారిని వారు రక్షించుకోవడం ఎలా అనే అంశాలపై ప్రధానంగా అంటే పాకిస్తాన్ అలాగే ఇటు భారత్ బోర్డర్ జరుగుతున్నప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉగ్రవాదుల దాడే ఎటు నుంచి విరుచుకుపడతారని తెలియని పక్షంలో వారు ప్రధానంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే అందరూ కూడా జాగ్రత్త వహించాలి, అవగాహన కల్పించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో రేపు ఉదయం నుంచి కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇక మరోవైపు ఇది పెహల్గామ్ లో దాడి ఘటన జరిగింది దాదాపు ఏప్రిల్ 22వ తేదీన జరిగింది. ఈ రోజు 15వ రోజు, దాదాపు 15 రోజులు కావస్తోంది. దీనికి సంబంధించి ప్రజెంట్ దర్యాప్తు పురోగతి ఏ విధంగా ఉంది, ఫర్దర్ గా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతోనూ ఎన్ఐఏ చీఫ్ డైరెక్టర్ జనరల్ తో కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. దానిలో భాగంగానే గత కొన్ని రోజులుగా కూడా వరుస భేటీలతో పాకిస్తాన్ లో వెన్నులో వణుకు పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతూనే ఇటు సొంత దేశంలో కూడా అంతర్యుద్ధం మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మిత్ర దేశం ఆఫ్ఘనిస్తాన్ దూరమైంది, మరోవైపు అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఆర్థికంగా కూడా భారత్ తీసుకునే కఠిన నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాకిస్తాన్ గగనతలంలో దాదాపు రోజుకు 400 విమానాలు అక్కడ రాకపోకలు కొనసాగించాయి. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలతో పాటు భారత ఉపరితలంపైన ఇతర దేశాల ఉపరితలంపైన పాకిస్తాన్ సంబంధించిన విమానాలు రాకపోకలకు ఆంక్షలు విధించిన నేపథ్యంలో రోజుకి 20 లోపు మాత్రమే ఇప్పుడు విమానాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రోజుకు $5,000 మాత్రమే ఇన్కమ్ అనేది వస్తుంది. మరోవైపు అన్ని విధాలు కూడా నీటికి సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి భారత్ తీసుకునే కఠిన నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ఇబ్బంది ఏర్పడుతుంది, ఇబ్బంది కొని తెచ్చుకున్నట్టుగా ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఇటు మిత్ర దేశాలు ప్రపంచ దేశాలని కూడా దూరమవుతున్న నేపథ్యంలో ఇటు పక్కన చైనా, మరోవైపు టర్కీని ఆశ్రయించే, మరోవైపు రీసెంట్ గా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఇటు భారత ఆర్మీ చీఫ్ ను కలిశారు. అంటే గత కొన్ని రోజులుగా ఆర్మీ చీఫ్ కనపడడం లేదని అందరూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేసే విధంగా కూడా విదేశాంగ శాఖ మంత్రి ఆర్మీ చీఫ్ తో భేటీ అయ్యారంటే కూడా ఫోటోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సుమతి. రైట్, భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో యుద్ధానికి సిద్ధమే అనే సంకేతాలు పంపుతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు సంచలనమైన ఆదేశాలు జారీ చేసింది. మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
శత్రు దాడి జరిగితే పౌరులను రక్షించడానికి సమర్థవంతమైన సంసిద్ధత ప్రతిస్పందన విధానాలు అమల్లో ఉన్నాయని నిర్ధారించుకోవడమే ఈ కార్యక్రమ లక్ష్యంగా ఉన్నాయి. అయితే మాక్ డ్రిల్ సమయంలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాం. అయితే వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు యాక్టివేట్ చేసి అంచనా వేయడం ఈ డ్రిల్లో కీలకమైన అంశం. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు హెచ్చరికలు అందించేలా చూసుకోవడాన్ని ఇది సహాయపడుతుంది. అదేవిధంగా పౌరులు విద్యార్థులకు అవసరమైన పౌర రక్షణ చర్యలపై శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెడతారు. దాడి సమయంలో తమను తాము ఎలా రక్షించుకోవాలో అనే విధంగా కూడా ఈ మాక్ డ్రిల్ ఉంటుంది. అదేవిధంగా శత్రుదాడుల సమయంలో కనిపించకుండా ఉండేందుకు బ్లాక్అవుట్ విధానాలను అమలు చేయడం చాలా ముఖ్యం. ఈ డ్రిల్స్లో యాక్సిడెంట్ బ్లాక్అవుట్ చర్యలను ప్రాక్టీస్ చేస్తారు. అవసరమైనప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ద్వారా శత్రువులు లక్ష్యాలను గుర్తించకుండా ఉండేలా చేయడం కూడా ఇందులో ఉంటుంది. అదేవిధంగా జాతీయ భద్రతకు కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడం చాలా ముఖ్యం. ఈ డ్రిల్లో కీలక పాయింట్లు యూనిట్లను మభ్యపెట్టే విధానాలు కూడా ఉంటాయి. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షితంగా తరలించడానికి సరైన ప్రణాళిక రిహార్సల్స్ అవసరం. అయితే ఈ డ్రిల్స్లో ప్రజెంట్ తరలింపు ప్రణాళికలను అప్డేట్ చేయడం, పూర్తి స్థాయి రిహార్సల్స్ నిర్వహించడంపై దృష్టి పెట్టనున్నారు. తాజాగా మాక్ డ్రిల్ ఆదేశాలు ఇప్పుడు బయటికి రావడంతో ఇది ఎక్కువగా ఈ అంశం ఉత్కంఠం రేపుతోంది. అయితే ఇటీవల దక్షిణ కాశ్మీర్లోను పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రధానంగా పర్యాటకులు అమానుషంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ పై అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యమైనవి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం, పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, అటారీ చెక్ పోస్ట్ మూసివేత, అన్ని రకాల తపాలా సేవలు నిలిపివేత, ఇలా దాదాపు పాకిస్తాన్తో ఉన్న అన్ని ఒప్పందాలను భారత్ కట్ చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ వరుసగా భారత్ను రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేయడం పరిస్థితిని మరింతగా టెన్షన్గా మార్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మాక్ డ్రిల్లు ప్రజల అవగాహన పెంపు, అదేవిధంగా ఒకవేళ యుద్ధం వస్తే ఎలా ముందుకు వేయాలో అనే విధంగా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మాక్ డ్రిల్ ఏదైతే ఉందో అవసరమైన భద్రతా విధానాలను తెలియజేయడంలో సహాయపడుతుందని కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు తెలుపుతున్నాయి.